హాయ్, నేను సత్యకిషోర్, సాక్షి మీడియా నుంచి. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. రోజుకో ట్విస్ట్తో అక్కడి పరిస్థితులు సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వెళ్లి 3 రోజులైనా ఇప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత లేదు. మరి పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే 108 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న విజయ్ సీఎం పీఠాన్ని అధిరోహిస్తారా, లేక ద్రవిడ పార్టీల ఎత్తుగడలతో చిత్తై కుర్చీని చేజార్చుకుంటారా? తమిళనాడులో ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది ఒకసారి చూద్దాం. విజయ్ సీఎం కావాలంటే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఆయన పార్టీ 108 చోట్ల గెలిచింది. కానీ విజయ్ 2 చోట్ల కలవటం వల్ల టీవీకే బలాన్ని 107గానే పరిగణిస్తారు. డీఎంకేతో కలిసి పోటీ చేసి 5 చోట్ల గెలిచిన కాంగ్రెస్ విజయ్కి తన మద్దతు ప్రకటించింది. దీంతో టీవీకే బలం 112కి చేరింది. ఈ నేపథ్యంలో విజయ్ గవర్నర్ని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. కానీ గవర్నర్ ఇక్కడ ట్విస్ట్ ఇచ్చారు. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు రావాలని విజయ్ని వెనక్కి పంపారు. అదే సమయంలో బద్ధ వ్యతిరేక పార్టీలైన డిఎంకే, అన్నాడీఎంకేలు పొత్తు చర్చలు సాగిస్తున్నాయన్న వార్త తమిళనాడు హీట్ పుట్టించింది. ఈ నేపథ్యంలో తమిళనాడు అధికారం ఎవరు పరం కాబోతుంది, ఏ పార్టీకి ఎలాంటి అవకాశం ఉంది ఒకసారి విశ్లేషిద్దాం. ఆప్షన్ 1, ఇప్పటికే టీవీకే, కాంగ్రెస్ కలిసి ఉన్నాయి. వీళ్ళకి లెఫ్ట్ పార్టీల నుంచి 4, వీసీకి నుంచి 2 తోడైతే విజయ్ సీఎం అయిపోవడం ఖాయం. ఆప్షన్ 2, టీవీకేకి అన్నాడీఎంకే మద్దతు ప్రకటించిన ప్రభుత్వం సునాయాసంగా ఏర్పడుతుంది. వీరిద్దరి బలం 154. ఆల్రెడీ కాంగ్రెస్ వీళ్ళతో కలిసి ఉండటం వల్ల మొత్తం సంఖ్యాబలం 159 చేరి ప్రభుత్వ ఏర్పాటు సునాయాసంగా అయిపోతుంది. ఆప్షన్ 3, బద్ధ వ్యతిరేక పార్టీలైన డిఎంకే, అన్నాడీఎంకేలు కలిసినా కూడా ప్రభుత్వం ఫామ్ చేయొచ్చు. వీరిద్దరి బలం కలిసి 106. వీళ్ళకి మిత్రపక్షాలు కూడా తోడైతే వీళ్ళ బలం 120 వరకు చేరి వీళ్ళు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గురువారం జరగబోయే పరిణామాలు కీలకం కానున్నాయి. ఎవరెవరు ఎలాంటి ఎత్తుగడలు వేస్తారు, ఏం జరగబోతుంది అనేది గురువారం నాడు స్పష్టత రానుంది. చూద్దాం.